హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హెయిర్ కలర్స్ అలాంటివి యూజ్ చేయొచ్చా అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితేను అంతకుముందు ప్రెగ్నెన్సీ కాకముందు అయితే మనం ఎన్ని రకాలుగా అయినా ట్రై చేసేయచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది మనం చూసామో ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్. అప్పుడే బేబీ యొక్క అవయవాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందుకనేసి ఆ అవయవ లోపం లేకుండా ఉండినట్లుగా హెయిర్ కలర్స్, హెయిర్ డ్రైస్ అలాంటివి ప్రెగ్నెన్సీ 3 months లోపు అయితే తీసుకోవడానికి వెళ్ళొద్దు. ఎందుకు అని అంటే అలా చేయడం ద్వారా బేబీ యొక్క అవయవాల లోపం జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అప్పుడప్పుడే బేబీ అవయవాలు ఏర్పడడం, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా లోపం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. అందులోని హై కెమికల్స్ ద్వారా అయితే చెప్తున్నారు. అందుకనేసి మీరు అలాంటి కలర్స్ అలాంటివి యూజ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఒక 3 months, ఫస్ట్ స్టార్టింగ్ 3 months అయినా కానీ అసలు యూజ్ చేయొద్దు. అండ్ ఆ తర్వాత కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే అంటే తీసుకోండి. అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఆ తర్వాత తీసుకోవాలి అని అనుకున్నా కానీ మీరు తీసుకున్న హెయిర్ డై కానీ హెయిర్ కలర్స్లో కానీ అమోనియా ఫ్రీ అయితే ఉండాలి. అలాగే కలర్స్ ఆ టైపు కాకుండా మరీ అఫీషియల్గా కాకుండా ఇంకొకటి, అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ అలాగా హెవీ కెమికల్స్ కాకుండానట్లుగా జస్ట్ హెన్నా అంటే అందులో న్యాచురల్గా ఉంటాయి కదా, సో అలాంటి న్యాచురల్గా ఉండే హెన్నా లాంటివి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా ఇలాంటివి మీరు తీసుకునేటప్పుడు జుట్టు కుదుళ్ళకి బాగా అంటిపెట్టి చేసుకోవద్దు. కొంచెం గ్యాప్ అయితే మెయింటైన్స్ చేయండి. మీకు ఆ జుట్టుకైతే బాగా కుదుళ్ళకి, మాడికి అలాగ తగలకుండా అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ హై కెమికల్స్, ఎక్కువగా అమోనియా వీటి వల్ల మనకి బేబీలో కొంచెం అవయవాల లోపం అనేది ఏర్పడొచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి సో దీని గురించి పూర్తిగా తెలుసుకొని మీరు వెళ్ళాలి. ఇన్ కేస్ మీ డాక్టర్ని కంపల్సరిగా ప్రతి విషయంలో కూడా మీరు అడ్వైజ్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యము. మోస్ట్గా వచ్చేసి ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.